మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. పలు కీలక అంశాలు చర్చించి ఆమోదం. నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ఉగ్రవాద సంస్థల వైసీపీ మారింది. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తోంది. మంత్రి మండిపల్లి ధ్వజం. ఆర్థిక స్తోమతతో వైద్యంకు పేదలు దూరం కాకూడదు. సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 63వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్కు భూములు ఇస్తున్న రైతులకు 40,000 రూపాయల కౌలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములు ఇచ్చే రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. రైతు కుటుంబాలు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగేలా పారిశ్రామీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇథనాల్, మిథేన్, ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించిన పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,076 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీనివల్ల 10,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ కు వచ్చిన మహిళల సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారం చూపాలని వారిని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ కు విశేష స్పందన వస్తుందన్నారు. P4 విధానంలో పలువురు మహిళలకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు ఇప్పించడం జరిగిందని, గ్రీవెన్స్ కు వచ్చే మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నామని గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికే అనేక మంది మహిళలు పరిష్కారం దిశగా అడుగులేస్తూ ఉన్నారు. ఎందరో ఉపాధి పొందడం జరుగుతుంది, మరెందరో వారి కుటుంబాల్లో స్వావలంబన పొందడం జరుగుతూ ఉంది. ఆర్థిక అంశాల వైపుగా, ఆర్థిక నేరాల వైపుగా కూడా వాళ్ళకి కొంత ఉపశమనం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పరంగా అంటే ఇటు ఈవ్ టీజింగ్ అని కానివ్వండి, హెరాస్మెంట్ అని కానివ్వండి, ఇలా వచ్చిన సమస్యల మీద దృష్టి పెట్టి వారికి పరిష్కారాన్ని అందించడం జరిగింది. ఉద్యోగ కల్పన కోసం వచ్చిన అనేక మందికి అవి కూడా అందించడం జరిగింది. P4 కార్యక్రమం కింద అనేక మంది మహిళలకి ఈ బళ్ళు కానివ్వండి, లేదంటే ఫీజులు తగ్గించడం కానివ్వండి, పిల్లలకి చేయడం జరుగుతుంది. పేదలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలతో వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు చేయూతను ఇస్తున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకే సొంతమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ తో పాటు విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక ఇన్సూరెన్స్ కింద డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చదివించడం, దీంతో పాటు ఈరోజు మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పత్తిపాడు
దాదాపుగా 6 వేకెన్సీలు ఏర్పడితే ఆ 6 వేకెన్సీల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇబ్బందులు పడి కుటుంబాలు నష్టపోయినటువంటి కుటుంబాలకే ఈరోజు 6 మంది మా తమ్ముళ్ళకు చెల్లెలకు నేరుగా పత్తిపాడు మార్కెట్ అగ్రికల్చర్ కమిటీలో ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారికి చెందింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పేద ప్రజలు పార్టీలకు పనిచేసి ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవడమే పరమావధిగా భావించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కూడా ఈ ఉద్యోగ నియామకాల్లో ఉన్నాయని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. ఉగ్రవాద సంస్థల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఏదో ఒక కార్యక్రమంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మీరు అవమానించేది మా ముఖ్యమంత్రినో మా క్యాబినెట్నో మా ప్రభుత్వాన్ని కాదు, మీరు విమర్శిస్తూ ఉండేది, మీరు చెడగొడతా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5.5 కోటి మంది ప్రజల యొక్క మనోధైర్యాన్ని. ఇది మీరు గ్రహించాలి. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కేసులు కక్షలు కార్పణ్యాలు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఒకసారి పోల్చుకోండి. ప్రతి ఒక్క గ్రామంలో కుట్రబెట్టిన పరిస్థితి మీది. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. 50 కుటుంబాలకు వాలంటీర్ని ఏర్పాటు చేశారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు, పక్కపక్కల పొలాల మధ్య చిచ్చులు పెట్టారు, గ్రామాల మధ్య పెట్టారు, మండలాల మధ్య పెట్టారు. పెట్టి 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 మీకు భగవంతుడు వేసిన శిక్ష 11 సీట్లు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీ మార్ట్ సేవలను రేషన్ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి పిలుపునిచ్చారు. దేవాపురంలో మీమార్ట్ ని మాధవి ప్రారంభించి మాట్లాడారు. బయట షాపుల కంటే తక్కువ ధరలకు మీమార్ట్ లో సరుకులు అందించడం జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 90 రేషన్ షాపులు ఉన్నాయని, పైలట్ ప్రాజెక్ట్ గా దేవాపురంలో షాపును ప్రారంభించామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం, ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనేవాళ్ళ యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయట వేసే ఒక ప్రయత్నం. అర్హులైన పేదలకు పక్కా గృహాలు అందించేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఇంటి స్థలాల పేరుతో ఎలా దోచుకున్నారో ప్రజలు గమనించారని చెప్పారు. ఊరు బయట ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఇప్పటికీ కూడా చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు తెస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నట్లు పార్థసారథి చెప్పారు. పార్థసారథి మరి ఈ 57,600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అర్బన్లో శాంక్షన్ ఇళ్ళు, దానికి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం, దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఈ యూనిట్ కాస్ట్ని డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి అదనంగా లబ్ధిదారులు వారు ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉంటే కనుక మరి తప్పుకోకుండా బ్యాంకు నుంచి అదనంగా కూడా సహాయం వారు తీసుకోవచ్చు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి దీనికి అదనంగా ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో దాని కింద టాయిలెట్స్ కూడా అదనంగా ఆర్థిక సాయం చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డిఎంఎడ్హెచ్ఓ విజయలక్ష్మి వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో డిఎంఎడ్హెచ్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూపీహెచ్సీ, పీహెచ్సీ సెంటర్లకు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. మొత్తం 41 పోస్టులకు ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ పూర్తి చేసి సాయంత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర ముఖ్యాధికారులు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఈరోజే చేస్తాము. అందుకని మనకి 41 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ అండ్ సూపరింటెండెంట్ ఏవో వీళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాము. ఎంతమంది వచ్చారు? 41. రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో నీవు ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఏపీటీడీ, ఎక్స్ప్లర్జర్ మధ్య 3 ఏళ్ల అవగాహన ఒప్పందం మంత్రి సమక్షంలో జరిగింది. దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ టూరిజం రాష్ట్రంగా ఏపీ మారబోతుందని దుర్గేష్ ప్రకటించారు. పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయం అందనుందని చెప్పారు. దీనివల్ల ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ప్రాముఖ్యత తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సూచించారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శివలింగానికి అభిషేకాలు చేయరాదని ఆయన అన్నారు. ఈ మేరకు సిరిపురపు శ్రీధర్ శర్మ మీడియాతో మాట్లాడారు. కొత్తపేటలో ఉన్న శివాలయం ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. దానికి సంబంధించిన రాజకీయ ట్రస్ట్ బోర్డు కమిటీ సాయంత్రం పూట కూడా శివలింగానికి అభిషేకాలు చేయమని అర్చకులపై తీవ్ర ఒత్తిడి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దేవాలయ నియమ నిబంధనలు, అర్చకులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాల పాలక మండళ్లు పనిచేయాలని కోరారు. భోజనానంతరం శివలింగానికి అభిషేకాలు, అర్చన చేయడానికి నిషిద్ధమని ఆలయ ఆగమ శాస్త్రాల్లో లిఖించబడి ఉందని తెలిపారు. యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి పూజలు చేయాలి, ఇష్టానుసారంగా అర్చకులు ప్రవర్తించాలని చెప్పి స్థానిక ఎండోమెంట్ అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వివాదాస్పదమైన అంశాలని తెర మీదకు తీసుకురావటం, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం జరుగుతుంది. ఈ రోజున రాజకీయ పార్టీలు పాలక మండళ్లను నియమించటం, వాళ్ళు వివాదాస్పదంగా తయారవటం జరుగుతుంది. తక్షణమే ఇప్పుడు వచ్చిన ఈ కొత్తపేట శివాలయం వివాదాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు తక్షణమే సమసిపోయేలాగా చేయాలని చెప్పి అధికారుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ప్రశ్న రామన్పై చర్యలు తీసుకోవాలి అంటూ శ్రీరామ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్పై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా యూట్యూబ్లో పోస్టులు పెట్టిన రావణ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్, రావణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ
వీళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులు అండగా నిలుస్తూ ఈ యొక్క హిందూ దేవతల మీద అట్లాగే భారతదేశం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుందని తెలుసుకోవడానికి ఈ యొక్క ఉదాహరణ సరిపోతుంది. అట్లాగే ఎవరైతే ఈ దేశద్రోహులు ఉన్నారో వీళ్ళని వెంటనే దేశం విడిచి పారిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకుల్ని కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అరండల్పేట 12/1లోని స్విగ్గీ కార్యాలయం ఎదుట స్విగ్గీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్ కార్డు పెంచాలని, కిలోమీటర్కు 15 రూపాయలు పే ఆర్డర్ పెంచాలని, స్విగ్గీ కార్మికుడికి ఇన్సూరెన్స్ అమలు చేయాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి ముత్యాలరావు డిమాండ్ చేశారు. 9వ తేదీన స్విగ్గీ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు లేబర్ ఆఫీసులో జరిగే చర్చలకి హాజరవుతామని చెప్పారు. 9వ తారీఖు లేబర్ ఆఫీసులో జరిగే చర్చలకి స్విగ్గీ ప్రతినిధులు ఎవరు హాజరు కాకపోతే, ఒకవేళ హాజరైనా స్విగ్గీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో గుంటూరు నగరంలో పనిచేస్తున్నటువంటి మొత్తం స్విగ్గీ కార్మికులందరినీ ఐక్యం చేసి సమ్మెకు కూడా వెనకాడమని చెప్పేసి ఆ తర్వాత జరిగే పరిణామాలకి స్విగ్గీ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ సిల్వర్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా జిల్లా గవర్నర్ ఏకేఎస్ ఉదయ్ సుధీర్ పిలాని అధికారిక పర్యటనలో భాగంగా క్లబ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ అభివృద్ధి, సభ్యత్వ విస్తరణ, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సేవా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడి క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్ లక్ష్యానికి అనుగుణంగా సమాజంపై శాశ్వత ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నూతన అధ్యక్షుడు పివి అప్పారావు, కార్యదర్శి మెహతాబ్ ఖాన్ క్లబ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ గవర్నర్ కెఎస్ రమేష్, క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, పూర్వ అధ్యక్షులు ఆదిశేషు, రమణ తదితరులు పాల్గొన్నారు. numerous projects and in this year the plans of the president are to affect thousands of more lives. In line with Rotary International President's vision of creating lasting impact, meaning wherever Rotary is going, whatever projects we are doing, we create a sustainable long-term impact to the beneficiaries. So very happy to be here, very happy to be in city of Guntur, and hopefully Rotary will continue to do good work with the help of clubs like Guntur Vikas and the president and the secretary and rest of the board members. Thank you. యూరియా, డీఏపీ ఎరువులను అధిక మోతాదులో వినియోగించవద్దని, సమతుల్యత పాటించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ కోరారు. యూరియా, డీఏపీ ఎరువులను ఏపీఎంస్ యాప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. తుళ్లూరు మండలం పరిమి గ్రామంలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2026-27 సంవత్సరం నుండి యూరియా, డీఏపీ ఎరువులను ఏపీఎంస్ అను యాప్ ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా యాప్ను ప్రవేశపెట్టడమే కాకుండా జూన్ 8వ తేదీ నుండి ఈ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. అపోహలు సరిదిద్దడానికి, పంట వేసే రైతులకు మాత్రమే ఎరువులు అందడానికి బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ డైవర్షన్, అధిక ధరలకు విక్రయించే పాత వ్యవస్థను కట్టడి చేయడం ఈ నూతన వ్యవస్థ ద్వారా వీలు కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, మోటార్ వాహనాల చట్టం సవరణ జీవో నెంబర్ 21 రద్దు చేయాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మస్తాన్ వలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ మాట్లాడుతూ ఈ నెల 30న కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో ఆటో, రవాణా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
దీంతోపాటు జీవో నెంబర్ 21 ఈ రాష్ట్రంలో చిన్న పొరపాట్లు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్లపై మరి భారీ మొత్తంలో జరిమానాలు, జైలు శిక్షలు విధించాలని చెప్పి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం 2023లో న్యాయ సంహిత జీవో నెంబర్ 106(1)(2) సెక్షన్లు తీసుకొచ్చింది. అది కూడా 10 లక్షల రూపాయల పైన జరిమానాలు, భారీ మొత్తంలో పెనాల్టీలు విధించాలని చెప్పి తీసుకొచ్చిన జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా 2026-27 క్యాంపస్ సెలక్షన్స్లో 393 మంది ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను టీసీఎస్ ఎంపిక చేసుకున్నట్లుగా కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జాగళ్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడ్గి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300, మోడల్ 18,000. ఆరుమూరు రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 26,500, మోడల్ 25,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500. బడ్గి 355 మినిమం 17,000, మాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 17,000, మాక్సిమం 25,500, మోడల్ 25,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మాక్సిమం 12,000, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. పలు కీలక అంశాలు చర్చించి ఆమోదం. నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ఉగ్రవాద సంస్థల వైసీపీ మారింది. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తోంది. మంత్రి మండిపల్లి ధ్వజం. ఆర్థిక స్తోమతతో వైద్యంకు పేదలు దూరం కాకూడదు. సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.